రాష్ట్రం వరద విపత్తు నుంచి త్వరగా బయటపడాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న వినాయక చౌక్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ ప్రతి ఏటా సప్తగిరి సర్కిల్ వద్ద వినాయకుడిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సందేశాత్మక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారని అన్నారు. గత 42 ఏళ్లుగా వీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వారందరూ ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం వినాయకుని కృపా కటాక్షాలతో అభివృద్ధి పథంలో నడవాలని, విపత్తుల నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि। అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అనంతపురం నగర నడిబొడ్డులో 42వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక ఉత్సవ సేవా సమితి వారి సమక్షంలో ఈరోజు వినాయకుని పూజ ఎంతో గొప్పగా చేయడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి యొక్క పూజా విశేషాలందరూ తెలియజేస్తూ అనంతపురం నగరంలో ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం రూపొందింపజేసుకొని తద్వారా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా ఎంతో పెద్ద ఎత్తున కలకత్తా నుంచి నిపుణులు పిలిపించి సెట్టింగ్ వేసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆనవాయితీగా ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, వినాయక చవితి ఎప్పుడు వస్తుందో ఇలాంటి కార్యక్రమం చూద్దామని చెప్పేసి. సో ఉత్సవ సేవా సమితి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనందరూ కూడా ఒక ఇబ్బందుల్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న వరదల వల్ల చాలా నష్టపోయాం కాబట్టి భగవంతుని యొక్క కృప వల్ల తిరిగి తొందరగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా భగవంతుడు వారికి మరింత శక్తినిచ్చేసి ఈ యొక్క విపత్తుని తొందరగా బయటపడేలాగా ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరూ కూడా అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలని తొలగిపోవాలి, ఆ విఘ్నాలు తొలగిపోయి ఒక మంచి సుభిక్షమైనటువంటి వాతావరణంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలి, అందరికీ సంక్షేమం అందాలి, అదేవిధంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ మరొకసారి అందరికీ వినాయక శుభాకాంక్షలు. అనంతపురంలో సప్తగిరి సర్కిల్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవ కమిటీ 42వ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అనంతపురంలో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు కదలికలతో ఈసారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కదలికకు ఒక్కొక్క కథ చెప్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ అనంతపురం నగర ప్రజలందరికీ అలాగే నా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.